ప్రత్యేకంగా ఇక్కడికి 59 కులాల వాళ్ళు వచ్చి మరి ధర్నా చేయడం జరుగుతుంది. అసలు 59 కులాల్లో మీది ఏంటి? అసలు మీకు రావాల్సిన హక్కులు ఏంటి? అసలు ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదు అనేసి అంటారు. మాది 59 కులాలలో పంబాల కులం. మేము గ్రామాలలో పోచమ్మలు, ఎల్లమ్మలు, భూలక్ష్మి, మహాలక్ష్మి గ్రామదేవతలను చేసుకుంటూ జీవన విధానం గడిపేవాళ్ళం. అప్పటి రోజులలో ఈ అల్లోపతి వైద్యం రాకముందు చెట్ల వైద్యాలతోని గ్రామంలో ఉన్నటువంటి గాలి, ధూళి లాంటి కలరా వ్యాధులను కూడా నయం చేసి ఇళ్ళనప్పే కార్యక్రమాలు చేస్తున్నాం. తాతల ముత్తాతల నుండి మేము ఇదే వృత్తి చేసుకుంటూ ఉన్నాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా మా యొక్క కులాన్ని గుర్తించుకొని మేము ఎస్సీలో ఉన్నాం. అది పంబాల కులం అయినా కూడా ఇప్పటి వరకు మా కుల ధృవీకరణ పత్రాలు మండల తహసీల్దార్ ద్వారా కాకుండా మాకు ఆర్డీఓ ద్వారా ఇవ్వడం వలన మేము గ్రామాలలో సంచార జాతరలు ఉంటాం. మాకు చాలా ఊళ్ళు ఉంటాయి. ప్రతి ఊరిలో కూడా మేము పంబాలంటే ప్రతి ఊరి తెలుసు. కానీ మేము పోలేక ఆర్డీఓ దగ్గర పోలేక మీ సర్టిఫికేట్ మాకు కుల ధృవీకరణ పత్రాలు కూడా లేకపోయి ఉండేవి. అలాంటి పరిస్థితులలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు మేము తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఇదే జమడకతో గ్రామాన మేము ప్రచారం చేసుకొని తెలంగాణ రావడంలో కూడా ముఖ్య పాత్ర పోషించాం. ఆ తర్వాత జరిగినటువంటి ఆ 10 సంవత్సరాల్లో కూడా మాకు గుర్తింపు ఇవ్వలేదు. ఆ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చినాడు ఎవరు? కేసీఆర్ గారు. ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినంటే గోసి గొంగలు కట్టుకొని ఎవరైతే స్టేజ్ పాట పాడినో వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా మేము సంతృప్తిగానే చాలా అనుకున్నాం. ఇప్పుడు చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీలకు మాలలకు ఒక కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, 57 కులాలు, చిన్న చిన్న కులాలు పంబాల, డక్కలి, మాస్తి లాంటి చిన్న చిన్న కులాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పి 2 సంవత్సరాలు దాటింది. అయినా కూడా ఇప్పటి వరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. అయినా కూడా మేము వేచి చూసుకుంటూ ప్రభుత్వాలకు విన్నవించుకున్నాం. అదేవిధంగా మాకు కుల ధృవీకరణ పత్రాలు ఆర్టీఓ దగ్గరకు పోవాలంటే ఇబ్బంది అవుతుంది. మాకు ఎంఆర్ఓ ద్వారా కావాలి, తహసీల్దార్ ద్వారా కావాలని చాలాసార్లు అడ్లూరు లక్ష్మణ్ మంత్రి గారి దగ్గరికి పోవడం జరిగింది. మొన్న పోయినటువంటి ఏప్రిల్ 5వ తారీఖు నాడు జగ్జీరావు జయంతి రోజు మేమందరం వచ్చి ఆ యొక్క జయంతి సందర్భంగా ఆ యొక్క స్టేజ్ మీద మేము అడగడం జరిగింది. మా బైర వెంకటేశ్వర గారు 57 కుల జాతీయ అధ్యక్షుడు అడగడం జరిగింది. ఆ యొక్క స్టేజ్ మీద చెప్పినటువంటి ప్రభుత్వం ఏమందంటే ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతి రోజు మీకు జీవో ఇస్తాము, అన్ని కులాలు మండల తహసీల్దార్ ద్వారా ఇచ్చిన జీవో ఇస్తామని చెప్పడం జరిగింది. ఏప్రిల్ 14 చూసినాం, వచ్చినాం, ఇవ్వలేదు. ఇప్పటికీ 4 నెలలు కలిసినా కూడా ఇప్పటి వరకు కనీసానికి అంటే ₹1 లేకుండా జరిగేటువంటి ఈ యొక్క కుల ధృవీకరణ పత్ర జీవో కూడా ఇవ్వకపోవడం వలన ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే 18% ఉన్నటువంటి ఎస్సీలకు 15% రిజర్వేషన్, 7% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వదని మేము అంటలేము. కానీ రాజ్యాంగంలో రాసింది ఏంటంటే ఎవరు జనాభా ఎంతనో వాళ్ళు నిష్పత్తి అంతా రాసినట్టు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి 7% ఉన్నటువంటి అగ్రవర్ణాల ఈబీసీలకు 10% రిజర్వేషన్, వాళ్లకు 20 లక్షల వరకు కూడా ఇన్కమ్ నో. మేము 100% ఎప్పుడంటే ఇప్పుడు ఉండేటువంటి జనాభా నిష్పత్తి 2000 కోట్లు ఉన్నటువంటి ఉన్నా కూడా ఇప్పటి వరకు 20% ఉంటాం. అయినా కూడా మాకు గదే 15% ఇచ్చి మా ముఖాన కొట్టేసినటువంటి సందర్భం. దానికోసమే ఈ యొక్క రిజర్వేషన్ పెంచాలి, అదేవిధంగా మాకు వచ్చే హక్కులను మొత్తం ఇవ్వాలి. ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క చేవెళ్ళ డిక్లరేషన్ ఒప్పుకున్నదో వాటిని అమలు చేయాలని ఈరోజు మేము రావడం జరిగింది. ప్రత్యేకంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని హామీలు ఇస్తా అన్నారు, మీతో పాటు కొన్ని హామీలు ఇస్తా అన్నారు. మరి ఆ హామీలన్నా మీకు అందుతున్నాయా? అసలు వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు చేసింది ఏంటిది? 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలలో ఎస్సీలకు కేసీఆర్ 10 లక్షల రూపాయలు దళిత మంది ఇచ్చిన చెప్తే 10 కాదు 12 ఇస్తాను. దానికి ఊసు లేదు. ఒక అమలయ్యేది గృహలక్ష్మి బస్సు మాత్రం అమలు అవుతుంది. అటు ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ పెట్టిండు, మా దగ్గర తీసుకున్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగ వృద్ధి అన్నాడు. అలా మా నిరుద్యోగులు ఉంటారు. అది ఇంకొక విషయం చెప్పాలంటే నిన్న అంగన్వాడీ టీచర్ల నియామకం జరిగితే మా జిల్లా కరీంనగర్ జిల్లాలో
15 మండలాలలో ప్రతి మండలంలో 2 వాళ్ళకు 3 వాళ్ళకే కేటాయించారు, 1 వాళ్ళకి ఎప్పుడు కూడా కేటాయించారు. ఇప్పుడు జమ్మిగూడ మండలంలో 6 సెంటర్లు ఉంటే 6 సెంటర్లలో SC 2, 3 వాళ్ళకి కేటాయించారు, కానీ SC 1 వాళ్ళకి ఎప్పుడు కూడా కేటాయించారు. అంటే ఇట్లా కూడా అంటే జరుగుతుంది మాకు. దీనికి కారణం ఏంటంటే మేము 57 కులాలుగా ఉండి చిన్న చిన్న గ్రూపులు ఉంటాయి. ఎందుకంటే ఒక కులం చాలా పెద్ద జనాభా లేదు, మాలలు బాగా పెద్ద జనాభా ఉన్నారు, వాళ్ళ దాంట్లో ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వస్తారు, వాళ్ళు ఇల్లు పెడతారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. మాదిగారు పెద్ద జనాభా ఉన్నారు, వాళ్ళు ఇల్లు పెడతారు, వాళ్ళకి ఇచ్చారు. అదే మేము కులాలుగా వీడిపోయి ఉంటాం కాబట్టి చిన్న చిన్న అంటే మేము లక్ష్యం ఉంటాం, అందరూ కలిస్తే ఎక్కువ ఉంటాం. కాకపోవడం మేము కలవకపోవడం వలన మాకు ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందరితో లేవు. అందుకోసమే ఈ ధర్నా కోసం కూర్చున్నాం. ప్రధానంగా మరి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒకవేళ ఆ డిమాండ్లను నెరవేరకపోతే మీరు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈవేళ డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే మా యొక్క జేఏసీ నాయకులు ఏ డిమాండ్ తీసుకున్నా కూడా మా యొక్క పంబాల వృత్తి కళాకారుల సంఘం తరపున వారి వెన్నెమ నుండి వారికి ప్రతిదీ మేము సహకరిస్తామని తెలుస్తాం. శ్రీ కంటూరాని మాయమ్మ జల్లుల కాపాడి రక్షించవమ్మా. శ్రీ కంటూరాని వయసు ఇచ్చిన బల నీవు శ్రీ కంటూరాని వయసు ఇచ్చిన బల నీవు కాపాడి రక్షించుకున్న తల్లివి నీవు శ్రీ కంటూరాని మాయమ్మ. అటువంటి ఆదిశక్తి రేణుకా ఎల్లమ్మ, ఆదిశక్తి నీ మాయా ఈ అవనిలో తెలియదాయ, ఆదిశక్తి నీ మాయా ఈ అవనిలో తెలియదాయ, ఆదిశక్తిపై అవతరించినవు ఆది నీకు బోధ చెందినవు, వేద శాస్త్రములు వేద చెందినవురా. అటువంటి యొక్క రేణుకా ఎల్లమ్మ పరశురాముని కన్న పరమ కళ్యాణి జంపలేదుని కన్న జమ్ముదిక్కి రాలా, అగో డొక్కల నాదిని కన్న ఓ డోమలాగే చిటికల నాది కన్న శివుని ఆడి బిడ్డవమ్మ, ఇలకౌరిని కన్నా తల్లి రేణుకా ఎల్లమ్మ. తల్లి రేణుకా ఎల్లమ్మ పంచముఖుల పటాలు వేసి సాటికి తమ్ముని పంబాలవాణి మేడికి తమ్ముని మేలు కొలిపేవాడిని, అగో పొద్దైతే మావరంబు పొన్నపుల సాయ మాపైతే మావరంబు మల్లెపూల సాయ మల్లెపూ సాయల్ల మావరు అలయల్లమ్మ గౌరు అలయల్లమ్మ గౌత్రి కోడలవమ్మ. నీకు జము జమునమ్మో చేటిలే నీకు జొండనాలుగా అమ్మా, జాము జామున మొదే జముడికా నాదములు నువ్వు పుట్టినాడు నీతోటి నా తల్లి రేణుకా ఎల్లమ్మ ఏదో గుగ్గిలం పుట్టింది యొక్క గవ్వలు పుట్టినాయమ్మ. అమ్మవారు రేణుకా ఎల్లమ్మ కీర్తనలు చేసుకుంటా ఇటువంటి యొక్క ప్రకారంగా అమ్మవారు ఎల్లవ తల్లి కోశవ తల్లి 101 శక్తులను మా తాతలు ఆంచలి మా తండ్రులు మేము మా పిల్లలు కానీ చదువుకున్న వాళ్ళకు ఇప్పటి వరకు అప్పుడు తెలంగాణ రావాలని చెప్పి తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ ద్రోహులను గావట్టుడే అని మా కులం స్వచ్ఛందంగా రోడెక్కి ఎన్నో పోరాటాలు చేసినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా స్థితిగతులు ఇలాగే ఉన్నాయి, ఇప్పటి వరకు పట్టించుకున్నాను నా లేడు. మరి ఇప్పటికి ఏమైనా ఉద్యోగాలు మీకు కేటాయించారా ప్రత్యేకంగా? ఏ ఉద్యోగం లేదు. ఇప్పటి వరకు చదువుకున్న పిల్లలు అక్కడనే ఉన్నారు కానీ ఉద్యోగం ఇస్తా అన్నారు. ఈ ప్రభుత్వాన్ని వస్తే ఉద్యోగం ఇస్తారు కావచ్చు అని ఆశపడ్డా. మా ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు చదువుకున్న వాళ్ళకి ఎప్పటి వరకు ఉద్యోగం లేదు. చదువుకొని వాటికైనా మా లెక్కన మళ్ళీ వృత్తి పని చేసుకుంటాను. వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినట్టే వృత్తి పని చేయరు కదా. మేము చదువుకున్న మాకు లేవు ఉద్యోగాలు, ఇక మా పిల్లలకి ఇస్తామని మా అంబే పెట్టుతాను అట్లనే ఉంటాను. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ పట్టించుకొని
ఇంతకుముందు మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడినట్టు మాకు 1% కేటాయించిళ్ళు. అట్లా కాకుండా అంగన్వాడీ టీచర్లు అన్నారు. అంగన్వాడీ టీచర్లకు ఎవరైతే 3% ఇచ్చిల్లో రిజర్వేషన్ వాళ్ళకే ఇస్తారు. ఇప్పటివరకు మా దాంట్లో చదువుకున్న ఆడపిల్లలు ఉన్నారు. కనీసం ఆయమ్మ సుతా గతి లేదు మా దాంట్లో. ఇప్పటికైనా చొరవ తీసుకోవాలి. మా కుల సర్టిఫికేట్ సుతా ఆడివోర కాకుండా ఎంఆర్ఓ గారు ఇవ్వాలని వేడుకుంటాను. మరి మహిళలకు డబ్బులు ఇస్తాము అనేసి అని అన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఇప్పటి వరకు వస్తున్నాయా? మరి మహిళలకు డబ్బులు ఇస్తా అని చెప్పి వాళ్ళ మభ్యపెట్టిలు తప్ప వాళ్ళ ప్రయోజనాల కొరకే మాట్లాడిన మాటలు. అవి మేము మాట్లాడలేదు, మాకు సంబంధం లేదు ఆ మాటలకు. ఆడబిడ్డకి తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం లేదు, 4,000 రూపాయలు పింఛనీ లేవు. ఓన్లీ ఏంటంటే ఇప్పుడు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పినట్టు ఫ్రీ బస్ ఉన్నది. అది తప్ప ఇప్పటి వరకు జనాలకు అందరికీ తెలిసిపోతుంది. మేము చెప్పుడు ప్రత్యేకంగా ఏం లేదు. గవర్నమెంట్ ఏం చెప్తుంది ఏం కదా అందరికీ తెలుసు. అది ప్రత్యేకంగా మేము చెప్పవలసిన పని ఏం లేదు.